మిషనరీ పేరు అగస్టిన్. హిప్పోకు చెందిన అగస్టిన్ జననం 13/11/354, మహిమ ప్రవేశం 28/8/430, స్వదేశం అల్జీరియా, ఉత్తరాఫ్రికా, దర్శన స్థలం ఉత్తర ఆఫ్రికా. అంతర్గత అబద్ధ బోధకుల నుండి ఆదికాల సంఘం అనేక దాడులను ఎదుర్కొంది. నిజమైన క్రైస్తవ సంఘ సిద్ధాంతం నశించునేమో అన్న అపాయకరమైన పరిస్థితుల్లో సెయింట్ అగస్టిన్ ఎంతో జ్ఞానయుక్తంగా అందుకు ప్రతిస్పందించారు. అతని యొక్క ప్రతిస్పందన రచనలు క్రైస్తవ సంఘమునకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తర్వాత అతి ముఖ్యమైన రచనలుగా కొందరు ఈనాటికి భావిస్తారు. అతను వ్రాసిన కన్సెషన్స్, ఒప్పుకోలు మరియు ది సిటీ ఆఫ్ గాడ్, దేవుని పట్టణం మొదలగు అనేక రచనలు బైబిల్ లేఖనముల భావములను వివరించు పద్ధతికి ఒక రూపమును చేకూర్చినవిగాను మరియు ఆధునిక క్రైస్తవ ఆలోచన విధమునకు పునాది వేసినవిగాను ఉన్నాయి. రోమా సమాజంలో గౌరవప్రదమైన తరగతికి చెందిన కుటుంబంలో జన్మించారు అగస్టిన్. తన యవ్వన ప్రాయంలో అతను స్వార్థపూరితమైన జీవితమును జీవించుటకు ఎంచుకుని లోకేచ్ఛలను అనుసరించి ఇహలోక భోగములను వెన్నంటి జీవించారు. కార్తేజ్లో విద్యాభ్యాసమును ముగించిన పిమ్మట కొంతకాలం అక్కడే బోధించిన అతను తదుపరి రోమ్కు తిరిగి వెళ్ళారు. అటు పిమ్మట తన భవిష్యత్తు పురోగతి కొరకై మిలన్కు వెళ్ళారు. అయితే అక్కడ కొన్ని సంవత్సరములు నిరాశాజనకమైన పని చేసిన తర్వాత అతను రాజీనామా చేసి తన స్వస్థలమునకు తిరిగి వచ్చారు. ఆ విధముగా తన భవిష్యత్తు అనూహ్యమైన రీతిలో పతనమవటం మరియు తన ఏకైక కుమారుని కోల్పోవటం తన ఆత్మీయ స్థితిని గూర్చి మరియు దేవునితో తన సహవాసమును గూర్చిన అతనిని ఆలోచింపచేశాయి. ఒకానొక రోజు అతను తన తోటలో నడుస్తున్నప్పుడు పిల్లవాడు పాడుతున్నట్లు తీసుకుని చదువు అని తిరిగి తిరిగి చెప్తున్న ఒక స్వరమును విన్నారు. అప్పుడు అక్కడ ఒక బల్లపై అపోస్తులైన పౌలు రాసిన పత్రిక ఉండగా అతను దానిని తీసుకుని చదవటం ప్రారంభించారు. అతను రోమీలకు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయం చదువుతున్నప్పుడు తనలో మార్పు కలగవలసిన ఆవశ్యకతను గురించి అతని మనస్సాక్షి అతనిని ఎంతగానో ఒప్పింపచేసింది. ఆ దినాన దేవుని ప్రేమ ద్వారా అతని జీవితం రూపాంతరం చెందింది. మారు మనసు పొందిన అగస్టిన్ ఆపై స్వార్థపూరితంగా జీవించలేదు. అతను తన ఆశయాలను మరియు ఆస్తులన్నిటినీ వదులుకున్నారు. లేఖనములను అధ్యయనం చేయుటకును మరియు ప్రార్థనలో సమయమును గడుపుటకును అతను తన స్నేహితులతో కలిసి మతపరమైన శిక్షణ పొందియుండనవసరం లేని ఒక క్రైస్తవ సన్యాసి సంఘమును స్థాపించారు. పిమ్మట హిప్పో యొక్క బిషప్పుగా నియమించబడిన అతను తర్వాత 35 సంవత్సరాలు అక్కడ బోధించుచు, కూడికలు నిర్వహించుచు మరియు స్థానిక వివాదములను పరిష్కరించుచు సేవలో ముందుకు సాగిపోయారు. ఎంతో జాగ్రత్తగా లేఖనముల భావములను వివరించినవిగా ఉండే అతని ప్రసంగాల ద్వారా పరిశుద్ధాత్మ యొక్క శక్తి బయలుపరచబడేది. అనేక వివాదాస్పద మరియు తప్పుడు బోధకులకు వ్యతిరేకంగా సమర్థవంతంగా పోరాడి తప్పుడు త్రోవలోనికి తొలగిపోకుండా తన మందను జాగ్రత్తగా కాచారు అగస్టిన్. ప్రియమైన వారలారా, మీరు మీ పాపముల కొరకు పశ్చాత్తాపం ఉంది దేవునితో మిమ్మల్ని సమాధానపరుచుకున్నారా? ప్రభువా, నన్ను వెదకి నన్ను కనుగొని మీతో సమాధానపరిచిన మీ యొక్క గొప్ప ప్రేమకై మీకు వందనములు. ఆమెన్. నీ సంఘ సరిహద్దులను విశాలపరచుటకు, నీ సంఘ సరిహద్దులను విశాలపరచుటకు నీ సేవకునిగా అభిషేకించావు, నీ సేవకునిగా అభిషేకించావు. నీ కృప లేకపోతే యేసయ్యా